బెటర్ సిటీస్ అర్బన్ సిటీ క్యాంపెయిన్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని జాతీయ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జోషువా గిరాడ్ మరియు మరొక జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నూనె పవన్ తేజ చేతుల మీదుగా పోస్టర్లని స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పగడాల ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల హక్కులని కార్పొరేట్ కంపెనీలు హరిస్తున్నాయని, వారి హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం జాతీయ యువజన కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కట్టా జవహర్ బాబు, షేక్ మహమూద్, తూర్పు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ మెహబూబ్ అలీ, కొరివి అజయ్ కుమార్, వనం సురేష్, దాసరి రేవంత్, చార్లెస్ ప్రదీప్, బుర్రి తదితరులు పాల్గొన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బెటర్ సిటీస్ అర్బన్ క్యాంపెయిన్ అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మరి రాష్ట్రానికి బాధ్యులు మమతా నాగిరెడ్డి గారు చేశారు. అదేవిధంగా ఈ బెటర్ సిటీస్ అర్బన్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రాంకి మన రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జిగా జోషువా గిరాడ్ గారు ఇచ్చేశారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ దేశంలో ముఖ్యంగా మన నగరాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 5 నగరాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అర్బన్ సిటీస్లో ఏవైతే ఇప్పుడు గిగా వర్కర్స్ ఉన్నారు, సఫాయి కార్మికులు ఉన్నారు, డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కొన్ని నగరాలను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మరి ఆంధ్రప్రదేశ్కి గుంటూరుని సెలెక్ట్ చేశారు. గుంటూరుతో పాటు ఇంకొక 4 నగరాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మరి భారత రాజ్యాంగం ఏమైతే సమానత్వం, స్వేచ్ఛ అనే హక్కుల్ని ప్రసాదించిందో, మరి గౌరవంగా బతికే హక్కును ప్రసాదించిందో, ఆ హక్కుల్ని మరి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు కాళ్ళు రాస్తూ ఉన్నాయి. ఇప్పుడు గిగా వర్కర్స్ ఉన్నారు, స్విగ్గీ, జొమాటో, మరి ఓలా, ఊబర్ లాంటి కంపెనీలు మరి ఆ రైడర్స్ యొక్క వాళ్ళ శ్రమను దోచుకుంటా ఉన్నారు. వాళ్ళ శ్రమను దోచుకొని వాళ్ళకి టైం లిమిట్స్ ని పెట్టి As Pawanji has already explained that we have taken, Indian Youth Congress have taken an initiative of better cities for urban people. We know that constitution, in our constitution we have the fundamental rights in article 14, 19 and 21. What is there in those articles? We say that we are equal. Everyone is equal in front of law. Article 19 says that freedom is our fundamental right. At the same time, Article 21 says that live with dignity. But are these articles, whatever the constitutional rights given by our Constitution of India, is really followed? When we see the unorganized sector of workers, when we see the sewage cleaner, in 1993 manual scavenging was banned, but still if you see that it is being implemented, when it comes, some crisis comes, when some problems comes, still it is happening in our country. At the same time, we see the sanitary workers and everyone, they are working overtime. So for us, better cities means not only the infrastructure but the people living in these cities. Are they deprived of their rights? We need to think it is high time, and for that IYC has taken a very big initiative with the vision to understand the challenges faced by the worker, those who are playing a very crucial role to run the cities, but they are not getting proper compensation for that. Their wages, that can be the timings problem, it can be their wages, and it can be exploitation by work, so overtime work. So because of that, we have taken this initiative as Better Cities, and we are implemented firstly in Andhra Pradesh with 5 cities, as he already mentioned, in Rajahmundry, Vijayawada,